హలో 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 మహేష్ ఇట్లా దేవేంద్ర యాదవ్ అని నీకు ఫోన్ కలుపుమన్నాడు. ఆయన ఫోన్ బ్లాక్లో పెట్టినమాట కదా. తర్వాత వేస్తా. హలో హలో అయిపోయావా సినిమా ఏం ఏమైందన్నా? మాట్లాడితే ఫోన్ సరే ఫోన్ ఎంత బిజీగా ఉన్నాడు అంటే ఫోన్ ఏమైనా బిజీగా వస్తుందా అది ఇట్లా ఫోన్ చేయగానే రింగ్ అవుతుంది. ఈ పోటు ఇప్పుడు ఈ పోటుగాడు ఇట్లా ఫోన్ చేయగానే లావట్టినాడు. మళ్ళా దేవేంద్ర యాదవ్ మాట్లాడుతున్నాడు కానీ ఫోన్ కట్ చేసి మళ్ళీ చేస్తాడు వాళ్ళు. ఇప్పుడు ఇదే ఫోను ఇప్పుడు మళ్ళీ కొడదాం ఇదే నంబర్కు. హలో బ్రదర్. బ్రదర్ ఈ లైన్లో ఉన్నాడే మనిషి. నేను కొంచెం బిజీగా ఉన్నా. నీ అభిమానట కొంచెం మాట్లాడలేవు. ఏదన్నా కానీ కానీ అరే నువ్వు 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 ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ, మన యాదవ్ బిడ్డనే మాట్లాడు ఒకసారి. వెంకటేశ్వర్లో కానీ నేను చెప్తున్నా కొంచెం బిజీగా ఉన్నా. నేను వేరే వర్క్ మీద నా ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, నాకు కొంచెం బిజీగా ఉన్నా. నేను సీరియస్గా మాట్లాడు 20 తారీఖు మాట్లాడతాను. ఎక్కడ వచ్చినాయి నీకు? నీ యూట్యూబ్ పైసలు గంత ఆఫీస్ ఓపెన్ చేసి అంత వచ్చినాయి నీకు? ఏ టైంలో ఫోన్ చేయమంటే బ్లాక్ అంటే నువ్వు నంబర్ బ్లాక్ ఫస్ట్ వాళ్ళకి. అరే మన యాదవ్ బిడ్డ, మన బీసీ బిడ్డ మాట్లాడతాడట. అరే నీకు గంతగానే ఎక్కడి వస్తున్నాయి పైసలు మరి ఆఫీస్లో ఓపెన్ చేసి? ఎవరు ఇచ్చిర్రు? ఎవరి దగ్గర ముట్టినాయి ప్యాకేజీలు? అరే గట్ల కాదురా బాయ్, నువ్వు కరెక్ట్. వాడు ఇక చూడురా ఒకసారి చూడుర్రి. ఆయనకి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట, ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. ఆయన యూట్యూబ్ వీడియోకు రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది అంత పైసలు? ఒకసారి ఆలోచించారు. ఎవరి దగ్గర ముట్టినాయి? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది తెలంగాణ రాజ్యాధికార సమరభేరి. తెలంగాణ రాజ్యాధికార సమరభేరి అనే పేరుతోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన నిన్న జూలై 5వ తేదీన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఆ రకంగా ఆశీర్వదించి ప్రజలు నిస్వార్థంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరి సభకు అందరూ వచ్చిర్రు. పెద్ద సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు, అసలు బీసీ సమాజం మొత్తం ఒకటైంది అని ఒక బలమైన వాయిస్ భువనగిరి సభ ద్వారా వినిపించిర్రు. నిజంగా నిన్న అది చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే, ఆ రకంగా సభ జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక వీనికి ఒక ఎత్తు. ఇక్కడ మాట్లాడుతుండే చూసినావా, ఈడ ప్లేట్ పట్టుకొని అడక తినే వీడు, ఈ లుచ్చా కొడుకు ఈడు మాట్లాడుతాడు. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీని మాటలు విందాం. తీన్మార్ మల్లన్న సభ పెట్టింది బీసీల కోసం కాదట, ఏది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి కోసం సభ పెట్టిండని నిన్న ఎగపోత కొద్దీ దాదాపు ఒక 14 గంటలు లైవ్ పెట్టిండ. ఏం పని పాట లేనట్టు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సాధన గురించి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గురించి ఏం పని లేనట్టుగా దాదాపు 14 గంటలు లైవ్ పెట్టుకుని కూర్చున్నాడు. అంటే ఇక చూడరు ఒకసారి, బీసీలు ఎదుగుతూ ఉంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఇప్పుడు ఈయన ఒకసారి అడుగుదాం. అరే లుచ్చా కొడుక, నేను ఒకటే చెప్తున్నా, బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని నాయకుడు అని చెప్పిండా? ఒక రేవంత్ రెడ్డి చెప్పిండా? కేసీఆర్ చెప్తుండా? మరి చెప్పినోడిని బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్తున్న వ్యక్తిని పట్టుకొని సరే బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి, తర్వాత అనదర్ బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్తా ఉన్నాడు, బీసీలే ముఖ్యమంత్రి కావాలని చెప్తా ఉన్న నేపథ్యంలో బీసీలు ముఖ్యమంత్రిని చేస్తాం అని ఏదైనా పార్టీ చెప్తా ఉన్నది? ఇప్పుడు ఏ పార్టీ చెప్తలేదు కదా, ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉన్నది బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని. నిన్నాక మొన్న పెట్టిన ఒక పార్టీ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాను. ఎవరు? ఆ రావులు రెడ్డిలే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు క్లియర్గా. అలాంటిది బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ముఖ్యమంత్రి పదవి అనేది బీసీలకు ఎవరు ఇస్తా అని చెప్తలేదు, అది తెలుసుకోరా చెత్తనా కొడుక. ముఖ్యమంత్రి పదవి అనేది అసలు రెడ్డి రావులు లేకుండా ఏదైనా పార్టీ ఉందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఒక కీలకమైన పదవులు ఇవ్వకుండా ఏదైనా పార్టీ ఉందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అది 100% నమ్మదగ్గ విషయం, 100% అది ప్రజల కోసమే, బీసీ ప్రజల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల కోసం నిర్మించబడ్డ పార్టీ. ఆ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పరచుకున్న పార్టీ. కమిటీలలో కూడా ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. అగ్రవర్ణంలో ఎవరు కూడా పెద్ద స్థాయిలో కమిటీలో లేరు కూడా. అగ్రవర్ణంలో ఛాన్సే లేదు. క్లియర్గా చెప్పిండు, రెడ్డి రావులు ఎవరైనా ఉంటే మీటింగ్ రావద్దని చెప్పిండు. వీళ్ళు చెప్తారా మరి బీసీలు ముఖ్యమంత్రిని చేస్తాం, మేము బీసీలకే పదవులు ఇస్తామని చెప్తారా ఎవరైనా? చెత్తనా కొడుక, అసలు పెద్ద లుచ్చగాని నువ్వు. నేను చెప్తున్నా కదా, ఏం సబ్జెక్ట్ ఉందనుకో వాగుతున్నా తప్పితే ఏం ప్యాకేజ్ కోసం వాగుతున్నా, అంత తప్పితే వేరే పని ఏం లేదు.
ఒకసారి చూసుకుందాం. నిన్న సభ గ్రాండ్ సక్సెస్, అసలు సభకు వంక పెట్టే ప్రసక్తి లేదు. ఈడు ఆ సభ గురించి మాట్లాడకుండా సభలో ప్రసంగాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న బీసీ రాజ్యాధికారం కాదు, మల్లన్న రాజకీయ జీవితం కోసం సభ పెట్టినని చెప్తా ఉన్నాడు. ఆడ చెప్పింది ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటి? చెత్తనా కొడుకు. ఒకసారి ఈ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2 నిమిషాల 46 సెకండ్లు ఉంది ఒక వీడియో. బీసీ రాజ్యాధికార సభ కాదు, మల్లన్న రాజకీయ జీవితం కోసం పెట్టిన సభ అని చెప్తా ఉన్నాడు. మల్లన్న జీవితం కోసం, మల్లన్న బతకడానికి లేడు. మల్లన్న క్యూ న్యూస్ పెట్టేటప్పుడే 2.5 లక్షల జీతం పెట్టుకొని క్యూ న్యూస్ పెట్టుకున్నాడు. నీ లెక్క బిచ్చాందేహి అని, లేకపోతే ఆయన బ్రతకడం కోసమో, లేకపోతే నేను బ్రతకడం కోసం ఛానళ్ళ కోసం వచ్చినామనో, లేకపోతే ప్యాకేజీల కోసం బండి సంజయ్ని తిట్టి బండి సంజయ్ దగ్గర ప్యాకేజ్ అడకట్టుకున్నట్టు, ఇంకా లేకపోతే దేనికోసం పెట్టుకోవాలి నేను ఛానల్. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేసిండు, ప్రజల దగ్గరనే పైసలు అడిగిండు, ప్రజలకే సేవ చేసిండు. ఎంతోమందికి హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నాడు, ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించిండు. మనం ప్యాకేజీల కోసం తిట్టడం కోసం ఛానల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోరు మిత్రులారా. ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకసారి విందాం. నిన్న సభకు రానుంటివిరా నువ్వు తొక్కిసలాటలో అక్కడ నేను కథం చేద్దురు. నేను తొక్కిసలాటలో నేను కథం అయిపోదు అక్కడ సభలో. చెత్తనా కొడుక. ఆ సిగ్గులేదు, కొంచెం సిగ్గని ఉండాలి. బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న తీర్మార్ మల్లన్నను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా. ఒకసారి వినండి. మాట్లాడి చెప్పురా నాకు. ఆయన అధికారం, ఆయన ఎమ్మెల్సీ పదవి, ఆయన స్వార్థం, ఆయన రేపు పదవి కాలం అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ గెలవాలని తప్ప ఇక్కడ ఎక్కడైనా రాజ్యాధికారం గురించి ఏం మాట్లాడిండు? నాకైతే ఇలా 1% కూడా బీసీల కోసం మనకి కనపడలేదు. నా ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది, నాకు రెడ్లు సపోర్ట్లు లేరు, నాకు కాంగ్రెస్ సపోర్ట్ లేదు, నాకు ఎవడు సపోర్ట్ లేడు, దయచేసి బీసీలారా మిమ్మల్ని నిండా ముంచి నేను ఎమ్మెల్సీ అయిదామని చూస్తున్నా, దయచేసి క్షమించండి. గిట్లా చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. సంసారి మాటలు, పత్తి గింజ మాటలు మందికి చెప్పాలంటే పెద్దలు మనకు సామర్థ్యం చెప్పారు. మనం మంచోడం అయితే, మన సంసారం అయితే మందికి నిధులు చెప్పాలి. మందికి నిధులు చెప్పే అర్హత మనకు ఉండాలి. ఫస్ట్ 16 కొంప తిరిగి వచ్చి నిధులు చెప్తే లోకం నమ్మదు. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ రెడ్ల బానిస తీర్మార్ మల్లన్న పటేల్ ఆయన గారు ఇలా బీసీలను నడి బజార్ల నయవంచన గురి చేసే ప్రయత్నం చేస్తే, వాస్తవాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేసిన ఈయన కాంగ్రెస్ రెడ్ల ఎంగిలి మెతుకులు తిన్న కాంగ్రెస్ బానిస ఎమ్మెల్సీ బీసీ ఇడేం మాట్లాడుతాడు? కాంగ్రెస్ బానిస అని చెప్తా ఉన్నాడు. గతంలో ఏం మాట్లాడిండు? అరే రెడ్లు ఓట్లేస్తే, ఇదే వీడియోలో అంటాడు, గతంలో కాదు, రెడ్లు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీని గెలిచినవరా బాబు, గెలిచినవరా అని చెప్పిండు. రెడ్లు ఓట్లేస్తే కాదు, తీర్మార్ మల్లన్న 41 నియోజకవర్గాలకు ప్రచారం చేసిండు. తీర్మార్ మల్లన్న 41 నియోజకవర్గాలు ప్రచారం చేస్తే 39 గెలిచినట్టున్నాయి. అప్పుడు 39 గెలిచినాయి. తీర్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. తీర్మార్ మల్లన్న నిజంగా ఒకవేళ తీర్మార్ మల్లన్నకే కీలకమైన పదవి ఇచ్చింది అనుకుంటే, ఏది నిజంగా ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తుండే. తీర్మార్ మల్లన్న అనుకున్న క్రేజ్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తుండే. కానీ అది ఎవరు రాజీనామా చేయడం వల్ల వచ్చింది? బై ఎలక్షన్స్లో నిల్చుండి అది గెలిచిండు. బై ఎలక్షన్లో నిల్చుండి దమ్ముగా గెలిచిండు. అప్పుడు కూడా మనం కీలకంగా చూసినాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా తీర్మార్ మల్లన్న ఓడగొట్టే ప్రయత్నం చేసినారని క్లియర్గా చూసినాం మేము. ఎందుకంటే మేము గ్రౌండ్లో పనిచేసినాం కదా. అరే లుచ్చాగా తీర్మార్ మల్లన్న ఎదిరించి గెలిచిండ్రా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, నేను కాదంటలేను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఇక్కడ మల్లన్న ఎలక్షన్స్ ఉన్నాయంటే ఒక ఆయన గోవా పోతాడు, ఇంకో ఆయన ఏడికో పోతాడు, ఇంకో ఆయన ఇంకేడికో పోతాడు. ఒక ఆయన ఎమ్మెల్యేలు సపోర్టే చేయలేదు కొంతమంది. అది తెలుసు, ఓపెన్గా తెలుసు మాకు. ఆ బాధ ఏందని తెలుసు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రచారం చేసి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్మార్ మల్లన్నను గదే బై ఎలక్షన్లో నిలబడు నీకు అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా నచ్చిండా? రేవంత్ రెడ్డి వచ్చిండు ఎక్కడైనా సభ పెట్టిండ మల్లన్న కోసం? మల్లన్న గెలిస్తే ఏకమేక అవుతాడని తెలుసు వాళ్ళకు, 100% ఏకమేక అవుతాడని తెలుసు. మనం ఏంటంటే మన బీసీల హక్కుల గురించి కొట్లాడేవాడు చాలా తక్కువ, అరుదు. ఉన్నారు బీసీ నాయకులు ఎంతమంది లేరు, మస్తు మంది ఉన్నారు. ఎవరు కొట్లాడుతారు చెప్పు? మరి బీసీలకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవరైనా కొట్లాడుతుండా? రెడ్లు రావులు మా సభకు రావద్దని ఇవ్వాలని చెప్తున్నారా? ఏ పార్టీ చెప్తుంది చెప్పు? లుచ్చానా కొడుక ఇప్పుడు ఏ పార్టీ చెప్తున్నది బీసీలు ముఖ్యమంత్రి కావాలి, బీసీలు ముఖ్యమంత్రిని చేస్తామని? ఒక్కసారి చెప్పి చూడు. మనం ఏం జరుగుతుందన్నది వాళ్ళకు తెలుసు. బీసీలు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందన్నది వాళ్ళకు తెలుసు క్లియర్గా. బీసీలు ముఖ్యమంత్రి అయితే అధికారం అనేది రెడ్డి రావులకు మరొకసారి జీవిత చరిత్రలో రాదు, మన రాజకీయ చరిత్రనే కర్మరుగా అయిపోతుందని వాళ్ళకు తెలుసు. నీలాంటి లుచ్చానా కొడుకులు
ఆ ప్యాకేజ్ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేసే లుచ్చానా కొడుకులకు ఉద్యమాల గురించి తెలుస్తుందా చెత్తనా కొడుక? వాడి చెప్పిన మాటలని నువ్వు పని వీడియో ఇక ఒక్కసారి వీడియోలు చూడాలి. అయితే కాపీరైట్ స్ట్రైక్ వేయద్దు, చేస్తాను చాతగాను అంటున్నాను. అరే లుచ్చానా కొడుక, నువ్వును ఆ శ్యామ్ గారు కలిసి కాపీరైట్ స్ట్రైక్ వేసి వీడియో ఎవరు తీపించిండ్రా? ఏ చెత్తనా కొడుకు తీసి నీ చెత్త అసలు నువ్వే పెద్ద చెత్తగాని నీకు కాపీరైట్ స్ట్రైక్ వేసి నిన్న ఒకవేళ నీ ఛానల్లో లేపేయాలంటే నీకు సబ్జెక్టే లేదని తెలుసు. నీ ఛానల్లో లేపేయాలంటే అది కూడా చెప్పుకొని వీడియో చేస్తాను. నువ్వు కాదురా, నువ్వు శ్యామ్ గారికి చెప్పి వీడియో చెప్పించింది. నువ్వు వీడియో తీపిచ్చిరా వీడియో స్ట్రైక్ వేసి వీడియో తీపిస్తే మళ్ళీ ఆగింది, అది మళ్ళీ వచ్చింది. అది అలాంటి చెత్త పనులు చేసేది చెత్తనా కొడుకు నువ్వు. గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. నిన్ను తిడతా ఉంటే అసలు నాకు ఒక విషయం చెప్పాలి. నిన్న సభకేనాడా చాలా ఆనందంగా ఉంది. ఇది నేను మిత్రులకు వాళ్ళకు కూడా నా వీడియో చూస్తారు, చాలా ఆనందంగా ఉంది. అసలు కొందరు ముఖాలు నాకు తెలియదు. అక్కడ చాలామంది మిత్రులు నాకు కొందరు తెలుసు, పార్టీలో పనిచేస్తూ కొందరు ముఖాలు నాకు తెలియదు. కానీ వాళ్ళు నన్ను చూసి ఆనందంతో అన్న అనుకుంటా దగ్గరికి వచ్చి అలుగుకుంటా ఉంటే నాకు ఎక్కలేని సంతోషం వచ్చింది తెలుసా. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నువ్వు చెప్తున్నది కరెక్ట్ అన్న. ఈ లుచ్చానా కొడుకులకు బీసీ ఉద్యమం గురించి తెలియదు. చెత్తనా కొడుకులు ఇల్లుండే బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కొందరిని వాడుకొని ఇట్లా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అని అన్న నువ్వు మా గురించి మంచిగా మాట్లాడినావన్నా, నువ్వు మాట్లాడితే అని నిన్ను అరే అక్కడ చెప్పిన విషయం ఏంటంటే నిన్ను తిడతా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. వాళ్ళు అట్లా అంటే నా తిట్లకు వాళ్ళు నిన్ను తిడతా ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గట్లా వాళ్ళు ఎవరో కాదు, మళ్ళీ మన బీసీలే చెప్తున్నారు ఈ మాట. సిగ్గు చెప్పిన లుచ్చానా కొడుక. అయితే వీడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక్కడ చూద్దాం, ఒకసారి చూడుర్రి. ఇగో నిన్నడుచుంది నల్లగొండ రెడ్డిలతో గెలిచిన మల్లన్న ఇప్పుడు మల్లన్ననే అసెంబ్లీ గేటు ముట్టనీయ అంటుండట. అంటే అది దమ్మున్న నాయకుని చెప్పే మాటలు ఇవి. మన ఓట్లతో గెలిచి మన ఓట్లను గెలిచి మనం బీఫామ్లో ఇక్కడ బిచ్చగాలం చూసి ఎంపీటీసీ పదవుల కోసం జడ్పీటీసీ పదవుల కోసం బిచ్చగాలం చేస్తున్నది చూసినాం మనం. ఎవరైనా కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి మంత్రులు గెలిచి మనం లేకపోతే ఉచిత పథకాల కోసం మాకు రిజర్వేషన్ అడుకునే పరిస్థితి చేసిన విషయం దమ్మున్న మాట. అది వాళ్ళ ఓట్లతోనే గెలిచినట్టుగా బరాబర్ వాళ్ళ ఓట్లతోనే గెలిస్తే వాళ్ళకే ఏకమేకై కూర్చున్నాడు. అది బీసీ బిడ్డ, అది లెక్క. ఒక గట్ల మాట్లాడేది నువ్వు చెప్పుకున్నావు, ఒక టైటిల్ పెట్టుకో. ఇంకా ఇక ఇప్పుడు ఈయన రెడ్డి ఈయన ఉన్నాడా? ఈయన ఆర్ట్ఫుల్గా సపోర్ట్ చేసిండా ఎప్పుడన్నా? ఈయన సపోర్ట్ చేసిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కొంచెం పర్లేదే, మామూలుగా సపోర్ట్ చేసిండు, ఆ లెక్క వేరు. ఇక మల్లేష్ పటేల్ నల్గొండ రెడ్డిలపై పోటీ చేయడు, బీసీ బిడ్డ ఐలాపైనే పోటీ చేస్తాడట. ఇగో ఇది లెక్క. ఇక చూడ్రి, బెల్లి లలితక్క సాంబశివుడు మా రోజు వీరన్న. ఎట్లా అంటే కడుపు కుత ఉడుకుతా ఉన్నది పాపం. ఈ సభ సక్సెస్ అయింది. ఈడేం చెప్తుండంటే అందులో సభ సక్సెస్ అయింది కానీ బీసీ ఉద్యమం కోసం కాదు, మల్లన్న కోసం చేసినాడు. చెత్త నా కొడుక, చెత్త సన్నసులు ఎందుకు బతికిరా భూమికి బరువు? దేనికోసం రా మీరు? ఒక పక్క బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంటే ఊర్వలేక మరి నువ్వు చెప్పు, నువ్వు పెట్టు పార్టీ. మళ్ళా ఈయన బతలాడ ఏదో ప్యాకేజ్ ఇస్తాడని ఆశపడుతున్నావు కానీ నీకు అంత సీన్ లేదు. చెత్త నా కొడుక, ఏదో ప్యాకేజ్ ఇస్తాడు అది అని ఆశపడుతున్నావు కానీ ఆశ లేవు నీవు. ఇగో దీన్ని ఒకసారి చూడురా. నిన్న పెట్టిన వీడియో ఇగో, తీన్మార్ మల్లన్న బీసీ సభ కౌంటర్ మహేష్ గాడ్సే ఎన్కౌంటర్ అట. నువ్వు బీసీల కోసం బీసీ సభ పెడితే చెత్త నా కొడుక, ఒక అమ్మకు అబ్బకు పుట్టిన మళ్ళీ చెప్తాను నేను. ఒక బీసీ పాలు తాగుతాయి, బీసీ బిడ్డ పాలు తాగుతాయి, బీసీ తల్లు పాలు తాగితే బీసీ సభ అయినా ఎన్కౌంటర్ పెట్టుడేంద్రా చెత్త నా కొడుక? బీసీ సభను పెట్టుకొని నువ్వు మల్లన్న మీద కౌంటర్ పెట్టుకో, బీసీ సభను పెట్టుకుని కౌంటర్ ఎన్కౌంటర్ పెట్టుడేంద్రా? తీన్మార్ వలన బీసీ సభ కౌంటర్ మహేష్ గాడ్సే ఎన్కౌంటర్ అట. చెత్త నా కొడుక, నీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. లుచ్చా నా కొడుక, ఒక తల్లిపాలు బీసీ తల్లిపాలు అయినను అయితే బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడు, బీసీల గురించి కొట్లాడుతున్నాడు మీద కొట్లాడు కాదురా చెత్త నా కొడుక. అది గుర్తుపెట్టుకో ఒకసారి. ఇక నిన్న పెట్టిండి ఈ వీడియో, 1:13 నిమిషాలు ఈడేదో పెద్ద పోటీ అంటే ఇలా ఉద్దేశం ఎట్లుంటుందని నేను చెప్తాను క్లియర్గా. ఆ రోజు చిలక ప్రవీణ్ గారి గురించి, ఆ రోజు చిలక ప్రవీణ్ గారి దగ్గర నుంచి పడితే వీని దగ్గర దాకా ఎట్లుంటుందో తెలుసా? కేసీఆర్ని తిట్టి మల్లన్న ఎట్లయితే ఫేమస్ అయ్యిండో, కేసీఆర్ని తిట్టి ఏ రకంగానైతే మల్లన్న ఫేమస్ అయిపోయిండో, కేసీఆర్ మీద కౌంటర్ ఎన్కౌంటర్ పెట్టి మల్లన్న ఏ రకంగానైతే ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండో, ఈరోజు పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిండో, మల్లన్న తిడితే మేము ఫేమస్ అయిపోతాం, మల్లన్న మీద ఎన్కౌంటర్ పెట్టాలి, మల్లన్నను ఇష్టాపూర్వకంగా తిట్టాలని ఇలా కోరిక బాగా అన్నట్టు. ఇలా ఏంటంటే సాతగారి ముఖాలకు దొరికింది అన్నట్టుగా ఇది జరుగుతూ ఉన్నది. ఒక విషయం గమనించుకోవాలి, ఇక్కడ తెలంగాణ సమాజం కూడా చాలా గమనిస్తున్నారు. మల్లన్న ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న ముఖ్యమంత్రి కాదు. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కేసీఆర్ను తిట్టడం మొదలుపెట్టి కేసీఆర్ని నీ లెక్క లుచ్చా, వానుచ్చ తాగినవరా, వీనుచ్చ తాగినవరా, చెత్తనా కొడుక, సిగ్గు తెచ్చుకో ఒకసారి. లుచ్చానా కొడుక, ఏం మాట్లాడుతున్నావు? నీ తల్లికి చూపెట్టు ఒకసారి, నీ తల్లికో నీ అమ్మకో చూపెట్టు, మీ అమ్మకో లేకపోతే మీ నాన్నకో చూపెట్టు. అవులాగా రండా
మాట మాట్లాడేటప్పుడు సిగ్గు తెచ్చుకోరా లుచ్చానా కొడుక. ఒకవైపు బీసీలంతా ఒకటైతే ఉంటే బీసీ సభ గురించి కౌంటర్ ఎన్కౌంటర్ పెడతా ఎవరో లుచ్చానా కొడుకాను. ఇక ఒక విషయం, నేను ఒక ఆయన దేవేంద్ర యాదవ్ అని ఫోన్ చేసిండు, నాకు ఆడియో పంపించిండు. దేవేంద్ర అవురా నీకు ఫోన్ మాట్లాడేంత దమ్మే లేదు, ఫోన్ మాట్లాడేంత దమ్ము ఉందా నీకు, ఫోన్ మాట్లాడేంత దమ్ము ఉన్నదా అంటాను, ఫోన్ మాట్లాడేంత దమ్ముందా, ఫస్ట్ ఫోన్ మాట్లాడేంత దమ్ముందా నీకు. ఒకసారి ఇగో ఈ ఆడియో అయినరి. వీడు ఏం మాట్లాడతాడంటే అసలు నీకు మాట్లాడే దమ్మే లేదు, ఎవరితో నీకు మాట్లాడే సమాధానం చెప్పేంత దమ్మే లేదు. దేవేంద్ర యాదవ్ ఒక యాదవ్ బిడ్డనే, నీ సామాజిక వర్గం, మన బీసీ బిడ్డదే, ఎందుకు సమాధానం ఎందుకు చుచ్చు పడతా ఉంది మరి నీకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయినావు. హలో హలో హలో, ఎవరండి ఫోన్ చేశారు? నా పేరు దేవేంద్ర అండి, దేవేంద్ర యాదవ్. ఫోన్ చేశారు కదా నాకు, అందుకే చేసినాను మళ్ళీ. అదే మల్లన్న గురించి వీడియోలు చేస్తారు కదా. అవునవును, ఓకే. అదే ఏమైంది ఇంకా దేనికోసం చేస్తున్నావు? సరే సరే, ఆయన అడుగు చెప్తాడు. ఈ ముఖానికి తీన్మార్ మల్లనే కావన్నట. ఇప్పుడు ఈ దండునికి తీన్మార్ మల్ల అసలు అరే నీకన్నా సిగ్గు అనిపిస్తలేదురా? తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి, తీన్మార్ మల్లన్న ఉప ముఖ్యమంత్రి, తీన్మార్ మల్లన్న లేకపోతే ఏమైనా అధికార పార్టీలు ఉన్నాడా? తీన్మార్ మల్లన్న ప్రత్యేక పార్టీ పెట్టుకొని తీన్మార్ మల్లన్న బీసీల హక్కుల గురించి బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, నేను చెప్పలే అసలు వాస్తవానికి చెప్పేది ఉండే కానీ చెప్పలే. రైట్, ఒకసారి దేవేంద్ర యాదవ్ ఈయనకి ఎవరైతే ఫోన్ చేశారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో అన్న, నమస్తే, లైవ్లో ఉన్నావు అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ మహేష్ గాడ్సే గారికి నిన్న కాల్ చేసినావు కదా అన్న? అవునన్నా, నువ్వే కదా కాల్ చేసింది? నేనే దేవేంద్ర యాదవ్ అని చెప్పి కాల్ చేసిన. ఓకే, నీ ఆడియో వినిపించిన ఇక్కడైతే. అయితే నీ ఫోన్ మళ్ళీ కలిసినట్టు పెట్టుకున్నాడు యాడ బ్లాక్ చేసి పెట్టాడు. మరి దీనివల్ల ఎవరికి లాభం? ఆడు ఎందుకు ఎవరికి సమాధానం చెప్పకుండా మళ్ళా అడుగు చెప్తాను. సమాధానం లేదు. ఏమంటున్నా అంటే నేను అసలు మీ బాధ ఏంది, ఎందుకు ఇట్లా మల్లన్న విషయంలో వీడియోలు చేస్తున్నావు అని అడుగుదామని చేసిన. ఓకే, అయితే అతను ఏమంటున్నా అంటే నువ్వు మల్లన్న అడుగు అంటాడు, మల్లన్న అడుగు చెప్తాడు అంటాడు. అంటే ఈయన బాధ అంతా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ను మల్లన్న తిట్టి ఫేమస్ అయ్యిండు, మల్లన్న నేను తిట్టి ఫేమస్ అవుతా అన్న ఉద్దేశంలో ఫేమస్ అవ్వడం కోసం చేస్తుండు. ఈ దగ్గర సమాధానం లేదు. నాకు అనిపించింది ఏంటంటే మల్లన్న అడుగు అంటే మల్లన్న కాడికి ఏమైనా ప్యాకేజ్ గురించి అడిగిండా, మా ప్యాకేజ్ అడిగితే మరి ఇత్తలేడని ఆ కోపం మీద వీడియోలు తీస్తుండా అనేది నాకు డౌట్ వస్తుంది. మళ్ళా నా ప్యాకేజ్ ఇచ్చే రకమేనా? నేను అదే ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను, నువ్వు ఎంత మొత్తుకున్నా మల్లన్న పైసలు రావురా, మల్లన్న పైసలు ప్యాకేజ్ కోసం పైసలు ఇచ్చి నీకు సేమ్ మళ్ళీ ఎట్లా అంటే బండి సంజయ్ కదా. ఇప్పుడు ఎక్కడ మన ఇది ఉన్నాడు ఆయన చిత్రగుప్త ఛానల్లో పోయి లుచ్చా కొడుకులారా అది అని తిట్టి అంత రెచ్చగొట్టి ఇప్పుడు ఆ చిత్రగుప్త ఛానల్ గిరీష్ దారమణి మీద దాడి చేయించింది చూసిరా? అవునండి, అవును. అదొక్కటి మెయిన్ పాయింట్. వీని లక్షణం ఏంది, వీని గుణం ఏంది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు. వీడు ఫస్ట్ స్టార్టింగ్ లో రాజగోపాల్ రెడ్డి తిట్టిండు. అవును, తిట్టిండు మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఎందుకు సైలెంట్ గా వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సైలెంట్ ఎందుకంటే అంటే ప్యాకేజ్ ముట్టిందట, ప్యాకేజ్ ముట్టింది. జన సమస్యల గురించి అంతకుముందు పోరాటం కాలేజీల గురించి దాని గురించి పోరాటం చేస్తున్నా సూర్యుని వీరుని అని చెప్పుకున్న వీడు ఇలా మళ్ళా రాజన్న అంటాడు. మళ్ళీ రాజన్న అంటాడు. అది అయిపోయిన తర్వాత బండి సంజయ్ మీద ఇక బండి సంజయ్ అయితే ఇష్టం ఉన్నట్టు తెచ్చిండి. ఇక నోటికి ఎంత అంటే బీజేపీ వాళ్ళ కార్యకర్తలు అసలు నిజంగా ఆ వీడియో ఇట్లా పాత వీడియోలు చూస్తే వాడిని పుట్టు కొట్టాలి, వాడిని కొట్టాలి. అసలు ఆ చిత్రగుప్త ఛానల్కి పోయి ఆయన గిరీష్ దారమణి దాడి చేసిరు కానీ వీళ్ళు కొట్టాలి, అసలు వీని కొట్టాలి ఫస్ట్. అదే అన్న, అది గిట మీరు ప్లే చేసిరు కదా బండి సంజయ్ ఇట్లా అది చూసిన తర్వాత బండి సంజయ్ రెచ్చగొట్టి తిట్టిపించింది ఈడే, దెబ్బలు పట్టేట్టు చేసింది కూడా ఈడే వాస్తవానికి. అసలు పాప ముద్రాజు బిడ్డ అనవసరంగా బలి అయిపోయింది. ఈడు సమన్వయం గురించి మాట్లాడతాడు. ఒక ముదిరాజు బిడ్డని దంచిపించిండు ఒక విధంగా చెప్పాలంటాడు. మన ఆ వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు ఏమైతుంది. వెనుక ఉండి బ్యాక్గ్రౌండ్ నుండి ఒక్క విషయం ఏమన్నా తెలుసా, బండి సంజయ్కి చదువుతుందా, ఆయన చదువుతాయి కదా అని రెచ్చగొట్టే విధంగా. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అప్పుడు చదువురానికి ఇప్పుడు నేర్పించిందా మరి?
ఇప్పుడు అంటాడు మొన్న వీడియోలో చూసినా అంటాడు కదా, ఆ. నా లెక్కన వీరాభిమాని ఇతను అని చెప్పి. గదే గదే నా లెక్కనే వీరాభిమాని నేను ఇంకా వీడు నేను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిండు. ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ పెడతా ఉండు. వీంది ఒకటే బాధ, నేను తిట్టాలి ప్యాకేజ్ తీసుకోవాలి, తిట్టాలి ప్యాకేజ్ తీసుకోవాలి. వాడంతా మల్లన విషయం మాట్లాడే టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఫోన్ చేసినావు మనం ఒక నంబర్లోకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి కలవది కలవలే, ఇంకా బ్లాక్ లిస్ట్ అంటే ఈయనకి మల్లన్న సమాధానం చెప్పాలన్నట్టు ఈయనకి. మల్లన సమాధానం చెప్పాలంటే ఇది ఒక్కటే వాని బాధ. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండు, నేను వేరే ఫోన్లోకి వెళ్ళి ఆయనకి చేస్తాను. ఆడ ఏం సమాధానం చెప్తాడో ఇందాం ఒకసారి. ఓకే, నువ్వు లైన్లోనే ఉండు. రెండు నంబర్లు ఉన్నాయి, రెండు నంబర్లకు వెళ్ళి చూద్దాం ఒకసారి. అసలు మళ్ళీ ఒకసారి చేస్తే లావట్టాడు. నేను నీకే ఫోన్ ఇస్తాను, నేను లౌడ్ స్పీకర్ పెట్టినా నీకు ఇట్లా దేవేంద్ర యాదవ్ మాట్లాడతాడట, మీ యాదవ్ బిడ్డనే ఫోన్ చేసిండు, నువ్వు లావడతలేడు నాకు చేసిండు అని చెప్తారు. మాట్లాడారు మనం వాడిని తిట్టలే, ఏం చేయలే. నేను మామూలు అడుగుదామని ఫోన్ చేసిన, ఏంది అసలు నీ బాధ ఏంది, దేనికోసం మళ్ళా పైన వీడియోలు చేస్తున్నావు. నిన్న లక్షలాది మంది వచ్చారు నా కార్యకర్తలు. ఒక్క నిమిషం అన్నారు, రింగ్ అవుతుంది అన్న, ఒక్క నిమిషం అట్లా. హలో 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 మహేష్, ఇట్లా దేవేంద్ర యాదవ్ అని నీకు ఫోన్ కలుపు అన్నాడు, ఆయన ఫోన్ బ్లాక్లో పెట్టినట్టు కదా. తర్వాత చేస్తా. హలో హలో అయిపోయావా సినిమా మాట్లాడితే ఫోన్ సరే, ఫోన్ ఎంత బిజీగా ఉన్నాడు అంటే ఫోన్ ఏమైనా బిజీగా వస్తుందా అని ఇట్లా ఫోన్ చేయగానే రింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ పోటుగాడు ఇట్లా ఫోన్ చేయగానే లావట్టినాడు, మళ్ళా దేవేంద్ర యాదవ్ మాట్లాడుతున్నాడు అనగానే ఫోన్ కట్ చేసి మళ్ళీ చేస్తాడు వాళ్ళు. ఇప్పుడు ఇదే ఫోను ఇప్పుడు మళ్ళీ కొడదాం ఇదే నంబర్కు. హలో బ్రదర్. బ్రదర్ ఈ లైన్లో ఉన్నాడే మనిషి, నేను కొంచెం బిజీగా ఉన్నా. నీ అభిమానట కొంచెం మాట్లాడలేవు ఏదన్నా కానీ. అరే నువ్వు ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ, మన యాదవ్ బిడ్డనే మాట్లాడు ఒకసారి. వెంకటేశ్వర్లో కానీ నేను చెప్తున్నా, కొంచెం బిజీగా ఉన్నా. నేను వేరే వర్క్ మీద నా ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, నాకు కొంచెం బిజీగా ఉన్నా. నేను సీరియస్గా మాట్లాడు, 20 తారీఖు మాట్లాడతాను. ఎక్కడ వచ్చినాయి నీకు నీ యూట్యూబ్ పైసలు గంత ఆఫీస్ ఓపెన్ చేసి అంత వచ్చినాయి నీకు? ఏ టైంలో ఫోన్ చేయమంటే బ్లాక్ అంటే నువ్వు నంబర్ బ్లాక్ ఫస్ట్. అరే మన యాదవ్ బిడ్డ, మన బీసీ బిడ్డ మాట్లాడతాడట. అరే నీకు గంతగానే ఎక్కడి వస్తున్నాయి పైసలు మరి ఆఫీస్లో ఓపెన్ చేసి? ఎవరు ఇచ్చారు? ఎవరి దగ్గర ముట్టినాయి ప్యాకేజీలు? అరే అట్లా కాదురా బాయ్, నువ్వు కరెక్ట్. వాడు ఇక చూడురా, ఒకసారి చూడుర్రి, ఆయనకి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట, ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. ఆయన యూట్యూబ్ వీడియోకు రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది అంత పైసలు? ఒకసారి ఆలోచించారు. ఎవరి దగ్గర ముట్టినాయి? అవు దేవేంద్ర అన్న 78 సంవత్సరాల నుంచి మన అన్యాయం గురి చేస్తున్నారు బీసీలని, ఎస్సీ ఎస్టీలను. ఇంకా మల్లన్న కొట్లాడుతుడు, మల్లన్నకు వ్యతిరేకంగా మాట్లాడిపోయాలంటే ఒక చెంచగాడు ఉండాలి. ఆ చెంచగాడు వీడైపోయాడు. రెడ్డిల సంఖ్య నాకుంటా వీడు ప్యాకేజీలు తీసుకొని తమాషాలు చేసుకుంటే ఆఫీస్ ఓపెనింగ్ ఉంది అంటున్నాడు. ఆఫీస్ అంటే ఓపెనింగ్ ఉందట. 70 సంవత్సరం మన సొమ్ము తిన్నోని ఒక చెంచను పెట్టి తిప్పియాలని తిప్పిస్తారు. గట్లా ఇలాంటి చెంచగాలను మనం ఈడు ఆఫీసు పెట్టినాక ఓ మనిషిని పెట్టుకొని ఎప్పుడు అదే పని మీద ఉంటాడు అన్నట్టు. ఇక నేను చెప్పిన కానీ ఇప్పుడు నేను చెప్పిన నీ నంబర్ బ్లాక్లో వెళ్ళి తీయమని చెప్పిన, అవసరం అంటే నేను మళ్ళీ అదే నంబర్ ఈ నంబర్ కూడా బ్లాక్లో పెడతాడు. ఇక కలవదు, ఇక ఈ నంబర్ కూడా బ్లాక్. మనం చెప్పేది ఒకటే, ఇప్పటిదాకా మళ్ళీ తిడుతుండు, తిట్టినా గానీ ఎందుకు ఓపిక పడుతున్నా అనేది వానికి అర్థం కావట్లేదని నేను నిన్న ఫోన్ చేసిన. అదే నువ్వు ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ కాబట్టి ఇప్పటిదాకా ఓపికతోడే ఉన్నారు ప్రజలు. మేము ఇప్పుడు కార్యకర్తలు వారి మీద ఏం చేయం మనం, ఎందుకంటే మనం బీసీ బిడ్డ అని మనం సైలెంట్ గా ఉంటాం. మన మల్లన్న ఆదేశాలు వచ్చిందాక, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిందాక మనం ఏం చేయం. కానీ సామాన్య కార్యకర్త అభిమానులు ఉంటారా, అభిమానులు ఎప్పుడు ఏం చేసేది మనకు తెలియదు. ఆఫీస్ ఓపెన్ చేస్తాడట చూసిన, మొత్తానికి అయితే గట్టిగా అందింది నన్ను ఇక్కడ. ఆఫీస్ ఓపెన్ చేస్తున్నంటే మరి ఎక్కడో పెద్ద ఎత్తున ప్యాకేజ్ పుట్టింది. ఎందుకంటే మనం ఇప్పుడు మన బీసీ ప్రజలకైనా ఎస్సీ ఎస్టీ ప్రజలకైనా కొంచెం ఓపిక ఉంటది, ఆ సహనం అనేది ఉంటది. ఆ సహనం కోల్పోతే మాత్రం అతని పైన ఏం జరిగినా గానీ మరి అది డీజీపీ గారే బాధ్యత వహించవలసిందిగా నేనైతే అనుకుంటున్నా. మరి దానికి మరి అంతే కదా విషయం. నేను ఇదివరకు కూడా చెప్పినా, ఒక
ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న పార్టీకి అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మళ్ళీ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ గురించి ఇష్టం ఉన్నట్టు ఇక ఆ మాట నోటితో చెప్పరాదు. ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు కానీ ఓపిక పెట్టి అంతమంది పడతారు. అవును. మరి ఇంకోటనా, ఇప్పుడు వాడు ప్రతి వీడియోలో మాట్లాడేటోడు అంటే ఏదంటే వ్యక్తిగతంగా దూషించుకుంటా వాడు. ఇప్పుడు గట్ల కాదన్నా, ఇప్పుడు బీసీలకు ఏమన్నా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ విన కొట్లాడాలి. తీన్మార్ మల్లన్న మీద కొట్లాడతాడు. అసలు ఈడు జర్నలిస్టా లేకపోతే పోరంబోకా లేకపోతే ఏంది అసలు ఈడు ఎవరి మీద మాట్లాడతాను. ఈయన సోయినది ఈయన ఫేస్బుక్ కామెంట్లో చూస్తే పిచ్చ తిట్టుడు నా కామెంట్లు చదువుతా ఉంటే నాకైతే ఇజ్జత్ అనిపించింది. నాకే ఇజ్జత్ అనిపించింది. నాకే ఆ కామెంట్లు ఒకసారి కామెంట్లు చూసుకోరా బాబు అని చెప్పాను. ఇంకోటి నేను ఆ కామెంట్లు చూస్తే వీడు ఎక్కడ బయట తిరిగితే జనాలు వచ్చి కొడతారని మన బీసీ బీట అనవసరంగా తన్నులు పడతారనే ఉద్దేశంతో నేను ఫోన్ చేసిన వానికి. ఒకటన్నా ఇంట్లో కూడా నేను చెప్తాను. ఒకటి నా ఫేస్బుక్ ఛానల్ హ్యాక్ అయిందన్న. నేను రివ్యూలో పెట్టిన వీళ్ళ పనే కావచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు. ఫేస్బుక్ వీడబ్ల్యూటీ న్యూస్ ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయిపోయింది డైరెక్ట్ మొత్తం పేజీ అసలు అలా కనబడతలేదు ఎక్కడ కూడా. నా పర్సనల్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. ఏమైందంటే అది ఏం చెప్తుందంటే నేను ఎవరు హ్యాక్ చేస్తానికి ప్రయత్నం చేసిరు, అందుకని ఇది కనబడకుండా పెట్టినామని చెప్తుంది. రివ్యూకి పంపించిన నేను. ఒకటే కంపల్సరీ ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మల్లన్ననేమో బీసీల రాజ్యాధికారం రావాలి, ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం రావాలని ఆ పనిలో ఉన్నాడు. వీళ్ళు ఒక ముఠా మోపైంది, చెంచగాలు మోపారు బాగా. దందా ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోడు ఇవ్వడానికి కూడా మన దగ్గర ఆధారం ఉందన్న. కాకపోతే ఎందుకు ఇప్పుడు ఎందుకు వీళ్ళ బయట పెట్టి అంత చేసుడని ఊకుంటున్నా అంతేనే. సరే వీడు మాట్లాడతారు ప్రతి మాట. ఇప్పుడు వాడు ఏ మాట మాట్లాడినా కానీ ఇప్పుడు వానికి ప్రశ్నించనే అన్న తప్పలేదు. ఇప్పుడు మల్లన్న తప్పు చేస్తే అడగాలి, 100% మల్లన్న తప్పు చేస్తే అడగద్దని మనం అంటలేము కదా. కాకపోతే మాట్లాడే విధానం అనేది ఒకటి అదే ఇప్పుడు రెడ్డి రావును తిట్టమని అట్లా తిడతారా? ఉత్సదాగురు అని సంకల్ నాకురు అని ఒక రెడ్డినో రావును అన్నావనుకో వాడు ఈడ్స్ చంపుతాడు. వాళ్ళు ఎందుకు తిడతాడు? పెంచి పోసి ఇచ్చేదే వాళ్ళుగా. అవునవును, వాడిని పెంచి పోసి ఇచ్చే వాళ్ళది కాబట్టి వాళ్ళని తిడతాడా? ఇప్పుడు మన వీడియో చూస్తాడు, మాట్లాడకుండా చూస్తాడు, ఏం పెట్టింది ఏం కదా అని చూస్తాడు కంపల్సరీ. అదే అన్న, వానికి ఒక్కటే చెప్తున్నా, వాడు మల్లన్న కాడ ఆశించాలంటే మాత్రం మల్లన్న కాడికి వచ్చి కాలు మొక్కి నీకేదైనా ఉపాధి చూపెట్టగలుగుతాడు అన్న. నాకు ఏదైనా ఉపాధి చూపెట్టానని దండం చూపెట్టబడతాడు. కానీ పంది బలిసినట్టు బలిసిన ఒకప్పుడు ఎట్లుండా అంటే ఇప్పుడు కద్దరు ఇడతలేడు అన్నాడు. కద్దరు ఇడతలేడు, మంచి ప్యాకేజ్. ఇప్పుడు వీనెంబడో ఒకడు అని ఆ ముసలోని గురించి మనకి ఎందుకు కానీ అని పేరు మనకు అవసరం లేదు. కానీ ఆయనకి కూడా సిగ్గుమానం లేదన్నా. నేను ఈ గురించి వీడియో చేస్తే ఆడు వీడియో డిలీట్ చేపిస్తాడు అన్న నాన్నకి వెళ్ళి. వాడికన్నా కొంచెం ఇజ్జతి సిగ్గానే మానవని ఉండాలి. మళ్ళీ ఇంకా ఫోటోలు పెట్టుకుని వీడియోలు చేస్తాను కన్నా కొంచెం ఏమైనా మానవ ఉండాలి. ఎందుకంటే నువ్వు స్పష్టంగా చూపించినావు. నేను స్పష్టంగా చూపించిన అంత క్లియర్గా. ఇప్పుడు ఇదంతా ముఠా ఒక్కటే దొంగల ముఠా, ఇదంతా ఇట్లా చేస్తూ ఉన్నది క్లియర్గా చెప్తా ఉన్నారు. అసలు నీకు తెలంగాణ రాష్ట్రంలో నీకు టీం ఎక్కడదిరా, మళ్ళా లేకపోతే నీ బతికెక్కడదిరా, నీ జీవితం లేదురా లుచ్చా కొడుక అని చెప్పిన నేను. ఆడు ఆ స్ట్రైక్ వేయించి వీడియో తీపించిండు. వీడు వానికి ఏం సంబంధం. ఇప్పుడు మల్లన్న అనేసరికి ఏమో మున్నూరు పటేల్ అంటాడు, వాని పేరు తీసుకునేసరికేమో అన్న అని పిలుస్తాడు. నా ఎన్నుకుండి వాళ్ళు చేపిస్తున్నారు అంటే బండి సంజయ్ది కొంచెం మంచిగా ఉంటుంది కదా, అది తీయగా ఉంటుంది అన్నట్టు. బండి సంజయ్ వేరన్నా. నువ్వు అట్లా కాదన్నా. తీన్మార్ మల్లన్న ప్యాకేజ్ ఇస్తే తీన్మార్ మల్లన్న కూడా తీయగా ఉంటుంది. తీన్మార్ మల్లన్న ఇస్తలేడు కాబట్టి సేదత్తంది ఇక్కడ. తీన్మార్ ఇప్పుడు బండి సంజయ్ది తీయగున్నప్పుడు మరి తీన్మార్ మల్లన్న కూడా తీయగానే ఉండాలి కదా. బండి సంజయ్ తీయగస్తుంది, తీన్మార్ మల్లన్న చేదొస్తుంది అంటే నీకు అర్థం అయితే లేదన్న. మరి క్లియర్. ఇప్పుడు బండి సంజయ్ నువ్వు ఎట్లా పడతా అసలు? బండి సంజయ్ నువ్వు చదువుకున్నావా, నీకు చదువుతుందా, నీకు మాట్లాడతుందా? అసలు నువ్వు ఎట్లా ఎంపీ అయినా అని తిట్టినాడు. ఆడు ఘోరంగా తిట్టినాడు అసలు బండి సంజయ్. బండి సంజయ్ని తిట్టి ఆ చిత్రగుప్త దగ్గరకు పోయి పాపం ఒక ముదిరాజు బిడ్డను అన్యాయంగా దంచిపించిండు. ఆ స్టూడియోలోకి పోతే పాపం ఈయన గురించి తెలియక ఆయన అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇస్తే ఆడుకోయి లుచ్చా కొడుకులు అంటాడు ఆ బీజేపీ వాళ్ళను. పాపం వాళ్ళైతే ఘోరం ఇదైతే. ఆ బీజేపీ వాళ్ళను లుచ్చా కొడుకులు దమ్ముంటే రారా అన్నాడు. నా డౌట్, వీడు పోయినప్పుడల్లా దాడి జరిగిందన్న. వీడు పోయి 2 రోజుల తర్వాత దాడి జరుగుడు. 3 సార్లు దంచిపించిండు, లాస్ట్ కథ కొట్టిపించిండు. పక్క వీన్ వల్లనే రెచ్చగొట్టి. వీడు ఏంది అంటే చిత్రగుప్త అప్పటికే హైలైట్ ఉండే ఆ ఛానల్. అవును, మంచిగా ఉండే. ఛానల్ పోయి నా ఇష్టం వచ్చిన మాట్లాడితే నేను హైలైట్ అవుతా అనే ఉద్దేశం మీద వాడు పోయిండు. ఈయన కుట్రను పసిగట్టలేక ఇప్పుడు ఈ లుచ్చగాని కుట్రను పాపం ఆయన ముదిరాజు బిడ్డ పసిగట్టలేకపోయాడు. వీడు బీసీ అనుకుంటే బీసీల మీద దాడి చేస్తున్నాను ఒక రకమైన వీడు ఒక ఉగ్రవాద తయారైంది అసలు.
వీడేమన్నాడంటే అప్పుడు ఆ వీడియోలలో ఉమ్. బండి సంజయ్ అవి ఉన్నాయి, ఆ డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి. మరి ఇటువైనా ఇవన్నీ చిట్టమోత డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లు అమ్ముకున్నాడు కావచ్చు అన్న. ఆ, వీడు గిట్ల ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ మున్నూరు కాపాట బండి సంజయ్ తీన్మార్ మల్లన్న మున్నూరు కాపాట మళ్ళీ ఏమంటాడు అన్న ఇలా ఇగో మున్నూరు కాపు అంటే ఒక తీన్మార్ మల్లన్నకి వర్తిస్తుంది, కానీ మున్నూరు కాపులు ముఖ్యమంత్రి. అరే బీసీ ఎవడన్నా ఒక్కడ చెప్తున్నా అన్న, ఒక పార్టీడు బీసీ ముఖ్యమంత్రి కావాలని ఒక్క పార్టీడు ఎవడన్నా చెప్తుండా? చెప్తలేడు. వాడు ఇంకోటి అంటే వాడు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఇంకోటి ఏంటంటే బీసీలలో ముదిరాజులు రావాలి. మరి ముదిరాజులు కావాలని ఇప్పుడు ముదిరాజు బిడ్డను స్టూడియోలకు ఎట్లా దంచిపించినావు బండి సంజయ్తోని? ఒక ముదిరాజు బిడ్డను కొట్టిన బీజేపీ వాళ్ళతోని బండి సంజయ్తోని మరి నువ్వు దోస్తాను ఎట్లా ఎత్తాను అంటే నీకు సిగ్గు లేదా మరి? ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ముదిరాజు అధ్యక్షుడు ఉండాలి. మరి బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజు అధ్యక్షుడు ఉన్నాడా? అదే కదా ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతా 5-6 నెలల కింద పుట్టిన పార్టీకి మనం మాట్లాడుకుందామన్నా. 5-6 నెలల కింద పుట్టిన పార్టీ అధికారంలో లేదు. అసలు ఇన్ని సంవత్సరాలు రాజకీయానికి ఆ పార్టీ ఎవరో రాజకీయ పరంగా ఆ పార్టీ పేరు లేదు తెలంగాణలో. మొన్న వచ్చింది, సరే ఎంతో కొంత ముందుకు దూసుకుపోతా ఉన్నది, చరిత్ర సృష్టించబోతా ఉన్నదని క్లియర్గా ఒక సంకేతం అయితే ప్రజలకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నువ్వు అడిగినావా ఎప్పుడన్నా ముదిరాజును అధ్యక్షుని చేయమని? ముదిరాజును వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమన్నావా ఎప్పుడన్నా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పినావు? బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది, నీ బండి సంజయ్ పార్టీ, నీ 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 పార్టీ, అదే దేశం కోసం ధర్మం కోసం నీ పార్టీ. నువ్వు అడిగినావు మరి ముదిరాజు బిడ్డను సెంట్రల్లో ఎందుకు ప్రధానమంత్రిని చేయలేదని అడిగినావు, మరి ఇక్కడ ఎందుకు అధ్యక్షుని ఎత్తలేను అడుగుతున్నావా? అది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఇది వ్యత్యాసం. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ ఫేస్బుక్ లో వచ్చిన పార్టీకి ముదిరాజుల అధ్యక్షుడు కావాలైతే మరి ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ఇది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీటి ఎందుకు కోసం చేయలేకపోతున్నాను? అధికారంలో ఉన్నోని సాధన అయితే ఆడడానికి ప్రతిపక్షంలో 9.5 సంవత్సరాలు పరిపాలించి ప్రతిపక్షంలో ఉన్నోని కనీసం ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ ఇంకా కేసీఆర్ అంటే ఇష్టమట. ఫామ్ హౌస్లో ఇప్పుడు ఫామ్ హౌస్లో సరే పండుకుంటోనికి గెలిచి ఫామ్ హౌస్లో పండుకున్నోనికి అక్కడ నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏం కదా. నిన్న మల్లన్న స్పష్టంగా చెప్పిండు దొరల వెలమల ఏది గజ్వేల్, ఇప్పుడు గజ్వేల్ 400 ఓట్లే ఉన్నాయట. వాళ్ళు ఉంటే నువ్వు ఎట్లా గెలుస్తావని అడుగుతలేడు. ఆ లెక్కలు చెప్పినందుకు తీన్మార్ మల్లన్న అడుగుతాడు. అంటే వీడు ఎవరి కోసం పనిచేస్తాడని క్లియర్గా అర్థమవుతుంది. మరి వీడు ఇంకోటి అంశాలు ఏమనెత్తిండు, గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసిండు, ఎమ్మెల్యేలకు మద్దతు చేసిండు, అది చేసిండంటే వానికి ఒకటే సమాధానం చెప్తున్నాం. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దుబ్బుక తిన్నది, మొత్తం ఉన్న మన రాష్ట్ర పరిపాలన సంపదన మొత్తం తీసేసే కార్యక్రమంలో ప్రశ్నించే వారిని మొత్తం జైలు వేసి అణిచివేసేటువంటి ప్రయత్నంలో ఆ తరుణంలో ఉన్నది ఏకైక కాంగ్రెస్ పార్టీ. లేదన్నా వీడు ఏమంటాడు తెలుసా, కేసీఆర్ అట క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి చేస్తే బాత్రూంలో దాక్కున్నవారు సుంటా అంటాడు మళ్ళీ. అంటే ఇక్కడ చూడు, అంటే దాడి కేసీఆర్ అంటాడు దాడి చేయించిండు మల్లన్నమేనా అని ఒప్పుకుంటుండు ఈడే, కానీ దాడి చేస్తే బాత్రూంలో దాక్కుంటుండని చెప్తాను. అంటే దాడి చేపిస్తే చేపించుకోనట, బాత్రూంలో దాక్కున్నాడని ఈయన చెప్పిండు అన్నట్టు, బాత్రూంలో దాక్కున్నాడు. ఈ కథ చూడు, ఇప్పుడు ఈయన కొట్టక ముందే నన్ను చీరురు నన్ను ఒడుగురు అని చెప్తాడు ఈడు ఫోన్ చేస్తే, నన్ను కొట్టురు ఇంకేంది నన్ను చంపురు అంటాడు. అసలు ఈయన ఫేస్బుక్లో కామెంట్ చూస్తే మనిషి అయితే ఉంటే అది చేపల మహేష్ అయిపోయాకే బతికింది, కానీ లేకపోతే మనిషి అయి ఉంటే నిజంగా ఘోరంగా ఉండన్న పరిస్థితి. నీకు విషయం తెలుసా అన్న, వీడు మంచి చేపలు ఫ్రై చేస్తాడంట అన్న. చేపలు ఫ్రై చేస్తాడు, ఇంటి పేరు చెప్పుకోవడానికి అట్లా ఇంటి పేరు వెనక ఒక గాడ్సేన్ తలగేసుకుంటే వీడు పెద్ద ఫోటో గాడు అన్నట్టు. వీడు ఇంటి పేరు చేపల మహేష్ అని పెట్టుకోను దమ్ముంటే, చేపల మహేష్ పెట్టుకోవడానికి భయపడేటోడు వీడు. ఇప్పుడు తీర్మాన మల్లన్న కంటే గతంలో మల్లన్న తీర్మాన మల్లన్నగా తాత లెక్క ఎన్నో గెటప్లు చేసిండు, దానికి ఏ విధంగా ప్రజలకి చైతన్య పరచాలో ఆ విధంగా పరిచిండు, దాని వరకు మంచి గుర్తింపు వచ్చింది తీర్మాన మల్లన్నకు. కాబట్టి అనేక కార్యక్రమాలు చేసిండు, అనేక ప్రజల్ని చైతన్యవంతం చేసిండు. కాబట్టి తిరుమల మల్లన్న పేరుని అట్లనే ఉంచుకోండు ప్రజలకు ఒకడుందని. వీరికి ఏముందని ఇంకా మహేష్ గాడ్స్ అని పెట్టుకున్నాడు, గాడ్సే లేదు బిడిసే లేదు, చేపల మహేష్ అని చేపల మహేష్ అని పెట్టుకోవాలని. సరే ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఆడు ఎంత చెప్పినా అంతే అన్న, నీ ఫేస్బుక్ కామెంట్లు చూస్తే మనిషి అంటాడు అంటే ఆడు బతకాడు ఎవడు కానీ. ఇంకోటి అన్న మరొక అంశం చెప్తా, వీడు అంటాడు కదా వీడియోలు తీసిన మొదట వీడియో లైవ్ రాగానే
నేను మీకు దండం పెడతా, మీకు దండం పెడతా. నాకు రిపోర్ట్లు కొడుతురు, అది కొడుతురు, ఇది కొడుతురు. ఎవడన్నా అన్న వీని ఛానల్ లైక్లు చేయాలంటారా? వాని ఛానల్ కు రిపోర్ట్ కొట్టోడు లేడు, మన లేడు ఆ ఛానల్ లేడు కానీ వీడు అంతగానం బదలాడతాడు కదా లైక్లు కొట్టమని. వాడి లైక్లు ఎన్ని వస్తాయి తెలుసానా? 60-70 లైక్లు వస్తాయి. వాడు అంతగా నిజాయితీగా మాట్లాడేటోడు అయితే అంతే లైక్లు ఉంటాయా అన్న? లైకుల సంగతి పక్కకెట్టు కానీ ఫేస్బుక్ లో తిట్టుడు చూస్తే ఆడు చేపల మహేష్ అయ్యేపటికే బతికింది కానీ వేరే పెట్టుడు అయితే వేరే ఉండు కదా. అది వాడు వేస్ట్, అది మొత్తం చెంచగాడు లెక్క తయారైపోయినాడు. నీ ఫోన్ లో అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చేస్తా అన్న, నాకు ఫోన్ లో అవ్వకపోతే చెప్పు నాకు. నేను చేస్తాను మళ్ళీ ట్రై మళ్ళీ ఇస్తాము. ఇప్పుడు ఆఫీస్ ఏదో మంచి ప్యాకేజ్ ఏదో మంచిగా కట్టినా. ఎందుకంటే వాడు మన బీసీ బిడ్డ కాబట్టి సరే మన బీసీ బిడ్డ ఎలాంటి ఇబ్బంది గురి కావద్దు, అనవసరంగా సమస్యలు ఎదుర్కోవద్దు అని చెప్పి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. వానికి ఏమైనా డౌట్లు ఉంటే నేను మాట్లాడదామని. అదే లేకుండా ఉంటే అనవసరంగా వాడు ఇబ్బంది పడే అవకాశం. మన పోరాటం బీసీల మీద, మరి అగ్రకులాల పార్టీల మీద, కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోరాటం మొత్తం బీసీల పైన పోరాటం చేస్తున్నాడు. గట్లా అంటే రెడ్డి రావులు అణచివేయాలని పోరాటం చేస్తున్నాడు. స్పష్టంగా కనపడుతూనే ఉంది. అవునవును. వాళ్ళకు అధికారం ఉన్న పార్టీని ప్రశ్నించే చేత కాదు. అసలు ఇలాంటి దరిద్రులు చేయబట్టి, ఇలాంటి పుండకోరులు ఇలాంటి దరిద్రులు చేయబట్టి వీని వెనక కొందరు ఉన్నారు. ముసలోడు ఒకడు పాడాడు, ఈ వెనక ముసలోడు. అసలు మళ్ళీ లేకపోతే ఆయన పేరు ఏమని తెలియదు కానీ ముసలోడు ఆయన. ఇప్పుడు ముసలోడు ఆ గెటప్ వేసి, ఆ గెటప్ నుంచి వచ్చిందన్న వానికి, వచ్చింది ఆ గెటప్ ఇచ్చిందే మళ్ళా కదా. వానికైనా మిగతా వాళ్ళు గెటప్లు వేసుకోవడం ఏదో తోపులాగా మాట్లాడుతున్నారు. ఇలా స్క్రీన్ ముంగట మాట్లాడుతున్నా మల్లన్న పెట్టిన దయ, అది మల్లన్న దయతోనే చదువుతాను. ఎక్కడో ఉన్న తీసుకొచ్చి ఆడ మల్లన్న క్యూనిస్లో చూపించి వీళ్ళను పెద్ద హైలైట్ చేసినట్టు అయిపోయింది ఇలా కథ. ఇంకోటి అది తలవారి తాత విషయం కూడా చెప్తున్నాను అనమాట. వాళ్ళు కూడా గెటప్లు ఉంటాయి వాళ్ళు. అవునవును. వాళ్ళ గెటప్లు ఏడాకి వచ్చిన మల్లన్న వచ్చింది. వీళ్ళకి ఏం లేదన్న, వీళ్ళకు మల్లన్న పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలి. ఇప్పుడు చిలక ప్రవీణ్ కాంచెలు మొదలు పెడితే వీని దాకా మనం ఎంతో మందిని చూసుకుంటూ వచ్చినాం. వీళ్ళకి పెద్ద లెక్క అన్న. సబ్జెక్టు గురించి మాట్లాడితే మనం మాట్లాడగలిగిపోయామన్న. ఎప్పటికైనా వాడు మారితే మారిండు, లేకపోతే వాడు చిలక ప్రవీణ్ గారు మనం చూసినాం కదా. చిలక ప్రవీణ్ గారు ఇప్పుడు చిలక ప్రవీణ్ గారి సంగతి తీసుకుందామన్న. అగ్రకులాలు, రెడ్డిలు, రావులు, అసలు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన సమాజం అన్నడ పోయి ఆయనతో కలవకుండా కవిత పార్టీలో వచ్చిండు జావు. ఇప్పుడు ఎవరిని నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈడు కూడా అంతే. వీడు చిలక ప్రవీణ్ దగ్గరికి పోతాడు, ఆ తలవారి తాత అంటాడు, ఆయన దగ్గరికి పోతాడు, వీని దగ్గరికి పోతాడు, అందరి దగ్గరికి పోతాడు. వీళ్ళు ప్యాకేల కోసం ఏమైనా చేస్తారన్న. గీలను బీసీ సమాజం నమ్ముతుందా అన్న? చెప్పకూడే గత అవుతుంది. ఇప్పుడు ఏం చేసారో రూమ్ రెంట్ వెళ్ళాక లాస్ట్కి అయితే ప్యాకేజ్కి ఒకళ్ళ దగ్గర అమ్ముడు పోతారు. కానీ పాపం మల్లన్న దగ్గర బాగా ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ మల్లన్న దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన అంత మల్లన్న అసలు అన్ని ఎంకరేజ్ మల్లన్న కాడ ఎక్స్పెక్ట్ చేయాలంటే మల్లన్న కాడికి వచ్చి కాలు మొక్కి నాకు ఉపాధి చూపెట్టడం అని చెప్తే చూపెడతారు. కానీ ఎందుకంటే వీరాసుంటోడికి సామాన్య ప్రజలు పోతే సామాన్య ప్రజలకు మంచిగా ఏ విధంగానైనా ఉపాధి ఏ సమస్యలున్నా మల్లన్న కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి లుచ్చాగాలకు మాత్రం కాలు మొక్కాల్సింది వీడు. ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయన్నా, అది ఆఫీస్ ఉందంటాడు. మరి ఆఫీస్కి రమ్మంటే మాట్లాడుకుందాం అని చెప్పు. ఎందుకంటే ఆఫీసులో ఇప్పుడు అడ్రస్ ఏం తెలియదంటే అడ్రస్ పెట్టకుండా నేను ఇక్కడ ఉన్నారారి అక్కడ ఉన్నారారి అని రెచ్చగొడతాను. నీడు కొట్టూరి సేమ్ చిత్రగుప్త ఛానల్కు ఎట్లా రెచ్చగొట్టిండో సేమ్ ఈయన ఛానల్. అంటే దాడి జరిగితే మళ్ళీ ఈ విచిత్రం ఏంటంటే ఈయన ఆఫీస్కి ఎవరు పోకముందే ఏది మహేష్ గారి ఆఫీస్ పైన దాడి అని పెడతాడు. వీడు వీళ్ళు ఒకటే వీని మల్లన్న అభిమానులు దాడి చేయరు, కార్యకర్తలు దాడి చేయరు, ప్రజల మీద దాడి చేస్తారు. ఇప్పుడు వీడిని కొడితే కుక్కను కొట్టినట్టన్నా, గీని ఎవరు కొడతారన్నా. అందుకే ఓకే నన్ను ఒకవేళ ఫోన్ కలవకపోతే నాకు ఫోన్ చేయి, మళ్ళీ కలుపుదాం. ఈ నెంబర్ కూడా ఇప్పుడు బ్లాక్లో పెడతాడు. ఇప్పుడు 2 సార్లు చేసిన కదా బ్లాక్లో పెడతాడు. ఇక మళ్ళీ లావటాడు. ఇక మస్తు మంది ఇట్లా కొట్టి కొంతమంది బ్లాక్ లిస్ట్లో ఒక 20 మంది లైన్ ఉంటాయి. అంటే సమాధానం కోసం ఫోన్ చేసినారు ప్రజలకు. ఇప్పుడు మనం బీసీలో మనం అడుగుతాం, నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు అని అడిగితే మన నెంబర్ బ్లాక్. నా నెంబర్ అయితే నా మాట వినంగానే గుర్తుపట్టి చూసినావు, పేరు చెప్పకుండా. అదే ప్యాకేజ్ కావాలి, ప్యాకేజ్ గురించి చేస్తున్నాడు ప్రయత్నం. ఓకేనా, నేను మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఫోన్ చేద్దాం. ఆయనకి ఒకసారి ఫోన్ కలవకపోతే నాకు చెప్పు. ఓకే. ఇది మహేష్గా నిన్ను మామూలుగా కాదురా అయ్యి, నిన్ను ఆడుకోవాలంటే మామూలు ఆట ఆడుకోం. కానీ నీకు మల్లన్న నీకు సమాధానం చెప్పేంత పెద్ద మొగోని కాదు, పోటీగాని కూడా కాదు, అంత పెద్ద కాదు. నీకు వచ్చే యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుందో నేను కూడా చూపెడతాను. నాకు కూడా తెలుసు యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా చూస్తారు ఏం కథ అన్నది నాకు తెలుసు. సిగ్గు తెచ్చుకో ఇకనైనా. ఈ వీడియో చూస్తామని కూడా తెలుసు. సిగ్గు శరం ఏమైనా ఉంటే నీ దమ్ముంటే ఆఫీస్ అడ్రస్ చెప్పు, నేను వస్తాను సమాధానం చెప్పడానికి. నేను వస్తా. నువ్వు అంటున్నావు కదా మల్లన్న సమాధానం, మల్లన్న దాకా నీకు అవసరం లేదురా, మేము చాలు, మేము కార్యకర్తలు మేము వస్తాం,
మేము మన కోసం పనిచేసేటోళ్ళం మేము ఉన్నాం, మేము చాలరా మీకు చెత్తరా కొడుక వాడి చెప్పిన మాటలని వాని పని కూడా అవుతుంది. అని సిగ్గుకు రానట్టుండి నిన్న, లేకపోతే వచ్చాడ మైక్ పెట్టి హలో నమస్తే అనుకుంటే మైక్ పెడుతున్నాను. నిన్న రాలే ఆడ, ఎందుకంటే ఆడ జనం బాగా అయిపోయారు. ఆడ తొక్కిసలాడ ఏడ తొక్కుతారా అని భయపడట్టున్నారు పాపం. నిన్న నువ్వు రానుంటివి. ఒకవేళ సభకి ఇట్లా ఫెయిల్ అయితే వీళ్ళు అక్కడ పెట్టి ఖాళీ కుర్చీలు చూపెట్టి ఎగ చూసిరా తీర్మార్మలన్న సభ ఫెయిల్ అయిందని చెప్తుండే. సిగ్గుండాలే ఎదవా. నువ్వు తాగుతున్నావు, అగ్రకులాల ఉత్స తాగుకుంటా తమాషాలు చేస్తున్నావు రుచ్చనా కూడా. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. నిన్న భువనగిరి సభ ఒక హైలైట్, మొత్తానికైతే చర్చనీయాంశమైంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనదాలని ఉంటూ మన బీసీల గురించి మాట్లాడుతున్న ఈ బీసీ ద్రోహులను గుర్తించాల్సిన అవసరం కూడా 100% ఉన్నది.